హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మను టీచర్స్ ఛానల్. సో ఇవాల్టి క్లాస్లో రివైజ్డ్ బిఎడ్ సిలబస్ నుంచి ఇంకో కాన్సెప్ట్ అనేది నేర్చుకుంటున్నాము. ఇది మనకి షార్ట్ కాన్సెప్టే, పర్సెంటైల్ ర్యాంక్స్. ఓకే, ఇది అసెస్మెంట్ కిందకు వస్తుంది. టాపిక్ అనేది పర్సెంటైల్ ర్యాంక్స్ గురించి చూస్తున్నాము. మనకి పర్సెంటైల్ ర్యాంక్స్ గురించి అవేర్నెస్ అనేది ఉండాలి. ఓకే, మీరు చాలా కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో ఈ పేరు అనేది వినే ఉంటారు, పర్సెంటైల్ ర్యాంక్స్ అనేది. సో దాని గురించి క్లుప్తంగా తెలుసుకుందాము. సో వీడియోలోకి వెళ్ళే ముందు ఇలాంటి వీడియోస్ మీకు నచ్చినట్టయితే, ఇంకెక్కువ కావాలనిపిస్తే సబ్స్క్రైబ్ చేసేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. సో కమింగ్ టు ద వీడియో, ఫస్ట్ డెఫినేషన్ గురించి చూద్దాం. ఇన్ సింపుల్ వర్డ్స్, ద పర్సెంటైల్ టెల్స్ అస్ హౌ మచ్ ఆఫ్ డాటా సెట్ లైస్ బిలో ఏ పర్టికులర్ డాటా పాయింట్ ఇన్ ఎ సెట్. సో మ్యాథ్స్ టర్మ్స్లో మీరు చూసుకున్నట్టయితే ఒక సెట్లో, ఓకే, ఒక సెట్లో ఒక పర్టికులర్ డాటా పాయింట్ కంటే కింద ఎంత డాటా అనేది ఉంది అనేది తెలుసుకోవడం మనం పర్సెంటైల్ అంటాం. ఇది సింపుల్ వర్డ్స్లో జనరల్గా చెప్పాలంటే. సో దట్ ఈస్ అబౌట్ ద సింపుల్ డెఫినేషన్. నెక్స్ట్ చూసుకున్నట్టయితే క్యాల్కులేషన్. సో ఒక ఎగ్జాంపుల్ ద్వారా ఇక్కడ ఇవ్వడం జరిగింది. ఆ ఎగ్జాంపుల్ ఏంటంటే, ఇఫ్ యు ఆర్ ఇన్ 70th పర్సెంటైల్ దెన్ యు ఆర్ 70% మోర్ ఇన్ కంపారిజన్. సో సపోజ్ ఒక కాంపిటేటివ్ ఎగ్జామ్ అనేది జరిగిందనుకోండి. ఓకే, అందులో మీరు 70th పర్సెంటైల్లో ఉన్నారు అంటే మీతో పాటు రాసిన వాళ్ళకంటే మీరు 70% అధికంగా ఉన్నారనేది అర్థం. ఓకే, సో పర్సంటేజ్కి పర్సెంటైల్కి ఈ తేడాలు అనేవి ఉంటాయి. సో నెక్స్ట్ ఎక్స్ప్లెనేషన్ చూసుకున్నట్టయితే, అడిషనల్ పర్సెంటైల్ ర్యాంక్స్ ఆర్ జనరల్లీ మోర్. సో అడిషనల్ పర్సెంటైల్ ర్యాంక్స్ చూసుకున్నట్టయితే అవి అధికంగా ఉంటాయి. మనకి 50% ఈజ్ కన్సిడర్డ్ యాజ్ మిడిల్ స్టేజ్. దీంట్లో మనకి 50% అనేది మిడిల్ స్టేజ్గా కన్సిడర్ చేస్తాం, మధ్యస్థంగా. ఓకే, సో జనరల్ పర్సెంటైల్లో చూసుకున్నట్టయితే మనం 25th పర్సెంటైల్, 75th పర్సెంటైల్, 90th పర్సెంటైల్ ఇలా ఉంటాయన్నమాట. ఓకే, నెక్స్ట్ ఇప్పుడు జనరలైజేషన్ గురించి చూద్దాము. టు కంపేర్ ఇండివిజువల్ విత్ అదర్స్ ఇన్ టెస్ట్ పర్సెంటైల్ ఈజ్ యూజ్డ్. సో నిర్వహించే ఈ పరీక్షల్లో వేరే వాళ్ళతోటి, అంటే మనం ఆల్రెడీ టెస్ట్ అనేది నిర్వహిస్తున్నాం, అందులో రాసిన వాళ్ళందరిలో ఒక ఇండివిజువల్ని తీసుకొని మిగతా వాళ్ళందరితోటి కంపేర్ చేయడానికి పర్సెంటైల్ అనేది ఉపయోగపడుతుంది. ఇట్ ఈస్ కామన్ ఇన్ ఎడ్యుకేషనల్ అసెస్మెంట్. సో విద్యాపరమైన అసెస్మెంట్లో, మదింపులో ఈ అసెస్మెంట్ పర్సెంటైల్ ర్యాంక్ అనేది కామన్ అన్నమాట. పర్ఫార్మెన్స్ ఆఫ్ స్టూడెంట్ ఈజ్ కంపేర్డ్ విత్ అదర్స్ ఇన్ సేమ్ టెస్ట్. ఒకటే టెస్ట్లో ఒక స్టూడెంట్ యొక్క పర్ఫార్మెన్స్ అనేది మిగతా వారందరితోటి కంపేర్ చేయబడుతుంది ఇక్కడ. ఓకే, ఇట్ గివ్స్ అస్ వాల్యుబుల్ ఇన్ఫర్మేషన్. వాల్యుబుల్ ఇన్ఫర్మేషన్ అనేది మనకి ప్రొవైడ్ చేస్తుంది. హవెవర్ we have to consider other factors and situations so that it provides different abilities or knowledge, skills of students. సో ఓన్లీ పర్సెంటైల్ తోటి మనకి టోటల్గా రాదు కాబట్టి డిఫరెంట్ ఆస్పెక్ట్స్ అనేటివి కూడా మనం కన్సిడర్ చేయాల్సి ఉంటుంది ఫర్ ద టోటల్ ఆస్పెక్ట్ ఇన్ఫర్మేషన్ ఆఫ్ ద స్టూడెంట్. ఓకే, సో లాస్ట్లో పర్సెంటైల్ ర్యాంక్ ఫార్ములా చూద్దాము. PTH పర్సెంటైల్ అనేది ఎలా మనం క్యాల్కులేట్ చేస్తామంటే, P డివైడెడ్ బై 100 ఇంటూ N. దాంట్లో P అంటే పర్సెంటైల్ ర్యాంక్ వీఆర్ ఇంట్రెస్టెడ్ ఇన్, మనకు కావాల్సిన పర్సెంటైల్ ర్యాంక్ ఏమో P అంటారు. N అనేది సైజ్ ఆఫ్ అవర్ డాటా, మన డాటా మొత్తంగా ఎంత ఉందనేది N కిందకు వస్తుంది. ఓకే, మరి పర్సెంటైల్ ర్యాంక్ని R తోటి డినోట్ చేస్తారు. దాని యొక్క ఫార్ములా P డివైడెడ్ బై 100 ఇంటూ N ప్లస్ 1. ఓకే, సో దీంట్లో కూడా P అండ్ N అనేది పైన ఇచ్చిన విధంగానే ఉంటుంది. సో దిస్ ఈస్ అబౌట్ పర్సెంటైల్ ర్యాంక్ ఫార్ములా. సో ఇది మనకి బ్రీఫ్ కాన్సెప్ట్ అబౌట్ పర్సెంటైల్ ర్యాంక్స్. సో ఇవాల్టి వీడియోలో చిన్న కాన్సెప్టే తీసుకున్నాము, పర్సెంటైల్ ర్యాంక్స్ అనేసి. సో దాని జనరల్ డెఫినేషన్ చూసాము, క్యాల్కులేషన్ చూసాము, ఎగ్జాంపుల్ తోటి ఎక్స్ప్లెనేషన్ చూసాము, జనరల్ పర్సెంటైల్స్ ఏంటో చూసాము, జనరలైజేషన్ చూసాము, అండ్ పర్సెంటైల్ ర్యాంక్ చూసాము. సో యాజ్ యూజువల్ ఈ మొత్తం నోట్స్ కూడా మీకు కింద డిస్క్రిప్షన్ బాక్స్లో PDF రూపంలో అవైలబుల్ ఉంటుంది. అక్కడ నుంచి ఫ్రీగా డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఈ ఫ్రీ నోట్స్ కోసం వీడియోని లైక్ చేయకుండా మాత్రం వెళ్ళకండి. మన ఛానల్లో ఎవ్రీ ట్యూస్డే అండ్ ఫ్రైడే రెగ్యులర్ వీడియోస్ అనేవి అప్లోడ్ చేస్తాము. బోనస్ వీడియోస్ ఎప్పుడన్నా రావచ్చు. సో ఏ వీడియో కూడా మీరు మిస్ కాకుండా చూడాలంటే కనుక సబ్స్క్రైబ్ చేసేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి.
ఓకే, మీ ఫ్రెండ్స్ తోటి ఈ వీడియోస్ అన్నిటిని షేర్ చేయండి. రివైజ్డ్ బీఎడ్కి సంబంధించిన సిలబస్ లేదా క్లాసెస్ అనేటివి నడుస్తున్నాయి. సో ఈ వీడియో ఎండింగ్లో మీకు ప్లేలిస్ట్ అనేది కనిపిస్తుంది, అక్కడ నుంచి చూసేయచ్చు. సో ఏ వీడియో కూడా మిస్ కాకుండా చూడాలంటే కనుక సబ్స్క్రైబ్ చేసేసుకొని బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. అండ్ నెక్స్ట్ వీడియోతోటి మళ్ళీ కలుద్దాం. అంతవరకు ఈట్, స్లీప్, లెర్న్ అండ్ రిపీట్. అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.